హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ చిన్న సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మనకు వెహికల్ అనేది మూవ్ అవుతుంటే టెంపరేచర్ ఎంత ఉంది అనేది చాలామంది చాలా కస్టమర్లు అబ్జర్వ్ అనేది చేయరు. బండి స్టార్ట్ చేసినామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటుంది. కానీ ఆ ఇంజన్ ఏ పొజిషన్లో ఉంది, ఏం రన్ అవుతుంది, ఎంత ఆర్పిఎం ఉంటుంది, ఎంత స్పీడ్ వెళ్తుందో అనేది ఒకటి చూస్తారు. కానీ ఈ ఆర్పిఎం అనేది టెంపరేచర్ మూలు అనేది చూడరు. టెంపరేచర్ మూలు మ్యాక్సిమం చూడాలి. ఎందుకు చూడకపోతే మనకు ఇంజన్ ఓవర్హీటింగ్ అయిపోయి ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఇట్లా ఉంటాయి. అసలు వెహికల్ హీట్ ఎందుకు అవుతుంది అంటే, మనం కింద ఏమైనా డ్యామేజ్ ఉన్నప్పుడు కానీ, పైపులు హార్డ్ అయిపోయినప్పుడు కానీ, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూలెంట్ లీక్ అవుతుంది. సో కూలెంట్ లీక్ అయినప్పుడు మనము లీక్ అవుతుంది అని అబ్జర్వ్ చేయలేం కదా. సో అప్పుడు మనము డ్రైవ్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్ ముళ్ళు ఉంటుంది ఇక్కడ క్లస్టర్లో. ఇట్లా అన్న ఇక్కడ క్లస్టర్లో టెంపరేచర్ ముళ్ళు ఉంది కదా, సి అని హెచ్ అని. సి అంటే మనకు కూల్ అని అర్థం, కూల్ అని అర్థం. హెచ్ అంటే హాట్ అని అర్థం. సో మనకు ఈ సికి మిడిల్ లైన్ ఉందా, ఈ ఫ్లాగ్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ నుంచి ఇటే ఉండాలి. ఈ ఫ్లాగ్ నుంచి హెచ్ సైడ్ వచ్చింది అనుకోండి, వెహికల్ అనేది ఓవర్ హీట్ అవుతుందని అర్థం. మనకు వెహికల్ అనేది ఓవర్ హీట్ అవుతుందంటే ఇమ్మీడియట్లీ వెహికల్ అనేది సైడ్ తీసుకొని ఇంజన్ ఆఫ్ చేసి అది కూల్ అయ్యే వరకు ఉండి ఓవర్ హీట్ ఎందుకు అయింది అనేది అబ్జర్వ్ చేయండి. మీరు కూలెంట్ లీక్ అవుతుందని చెప్తే కూలెంట్ లీకేజ్ చూడండి. ఒకవేళ కింద ఏమైనా లీకేజ్ ఉందా చూడండి. అది లేదు ఇది లేదు, ఫ్యాన్ తిరుగుతలేదేమో అని చెప్పేసి దగ్గర ఉన్న మెకానిక్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మనకు వెహికల్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు ఇంజన్ సీజ్ అయ్యే అవకాశాలు ఇట్లా ఉంటాయి. సో ఒక చిన్న 10 నిమిషాల కోసం మనం 70-80 లక్షల రూపాయలు పెట్టి ఇంజన్ చేసుకోవడం వేస్ట్. ఒక 10 నిమిషాలు చూసుకుంటే పని అయిపోతుంది. డ్రైవ్ చేసినప్పుడు కాళ్ళు ముందు వేసినా సరే ఒక్కసారి క్లస్టర్ పైన వేసినాం అనుకోండి, సేఫ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న క్లిప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్, బాయ్.